హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ మోమోస్. తిరుపతి గంగమ్మ తల్లి జాతర వచ్చేసిందోచ్. ఈ జాతర కోసం నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలకి ఈసారి జాతరకి ఫస్ట్ టైం వేషాలు వేయాలనుకుంటున్నాను. మా తిరుపతి జాతర చాలా ఫేమస్ అండ్ ఈ జాతరకి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తారు. ఇంకా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా చాలా మంది జనాలొచ్చి వాళ్ళ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఈ జాతర 7 డేస్ జరుగుతుంది. ఫస్ట్ చాటింపు ఇస్తారు. అంటే ప్రతి ఒక్క వీధికి డప్పు వేసుకుంటూ ఇలా జాతరని చాటింపు చేస్తారు. ఆ రోజటి నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. అలా 7 రోజులు జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకుంటారు. బండ వేషం, మాతంగి వేషం, బైరాగి వేషం, తోటి వేషం, ఇలా చాలా రకాల వేషాలు వేసుకుంటారు. ఇంకా లాస్ట్ డే అంటే 7th డే మిడ్‌నైట్ నుంచి ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతుంది. లక్షల్లో జనాలు వస్తారు అక్కడికి. అసలు ఈ జాతర ప్రత్యేకత ఏంటి? మేమెలా సెలబ్రేట్ చేసుకున్నాము? ఈ జాతరకి ఏమేమి చేస్తారో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మేమైతే ఫస్ట్ పొద్దున్నే లేచి పూజ గదంతా శుభ్రం చేసుకొని, దేవుళ్ళన్నిటికీ పూలు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి పూజకన్నీ రెడీ చేసుకున్నాము. ఇలా ఫెస్టివల్స్ వచ్చాయంటే మేము వర్క్స్ అన్ని డివైడ్ చేసుకుంటాం. ఈ రోజైతే నేను దేవుళ్ళనంతా నేను డెకరేట్ చేస్తున్నా. మా అమ్మ ప్రసాదాలు చేస్తుంది. ఇంకా వంశీ మా నాన్న అయితే పిల్లలకి రెడీ చేస్తున్నారు. ఇంకా గంగమ్మ తల్లికి మెయిన్ ఇష్టమైనది ఈ వేపాకు. ఆమెకి వేపాకుతో అలంకరిస్తే చాలా ఇష్టం. సో వేషాలు కూడా ఈ వేపాకుతో వేసుకుంటారు. అలాగే ఇంటికి కట్టి అలంకరిస్తారు. నేనైతే పిల్లలకి వేషం వేయడానికి ఇలా వేపాకుతో దండలాగా కడుతున్నాను. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను పిల్లల కోసం. ఏదో ట్రై చేశాను ఫస్ట్ టైం, కానీ బానే వచ్చింది. ఇంకా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంబిలి. దీన్నే అంబిలి అంటారు. ఇది ముందు రోజే అన్నం వండి గంజితోనే చేస్తారు. దాంట్లో రాగి పిండి కలిపి ఇలా ముందు రోజే తయారు చేసి పెట్టుకుంటారు. ఇంకా దీంట్లో ఆనియన్స్ అని పెరుగు కలిపి ఇలా చేసుకుంటారు. ఇది చాలా అంటే చాలా మంచిది సమ్మర్‌లో తాగితే కూడా. ఇంకా ఈ రోజైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకొని తాగుతారు జాతర రోజు. ఈ అంబిలి అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. ఆమె చల్లగా ఉండి మనల్నందరినీ కూడా చల్లగా చూసుకుంటారు. ఇంకా నెక్స్ట్ పిల్లలకి వేషం స్టార్ట్ చేశాను. ఇది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఉంది అని చెప్పి చాలా ఏడ్చారు. ఏదో చేసేస్తుంది మా అమ్మ అని. అస్సలు కోఆపరేటే చేయలేదు. కొంచెం కష్టపడ్డాను వాళ్ళకి వేషం వేయడానికి ఆ రోజు. మౌనిక అయినా పర్లేదు, మోక్షిక అయితే ఏడుస్తూనే ఉండింది.
కదా, ఇది చాలు కదా, పెట్టినా కదా అంత బాగానే. ఇది నా వెరీ బొట్టు బొట్టు నాన్న. ఓం గంగమ్మ తల్లి బొట్టు. ఓకే, వెరీ గుడ్ రీ, గుడ్ గుడ్ రీ, గుడ్ గుడ్ ఆడే కన్ను పక్కన. ఓకే చాలు. నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది వీళ్ళకి ఇలా వేషాలు వేస్తుంటే, చాలా ఆనందంగా అనిపించింది. ఫైనలీ పిల్లలకైతే ఇలా వేషం వేసాము. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అంబిలి ఇంటి ముందు తీసుకెళ్ళి ముగ్గు మీద పెట్టుకొని కర్పూరం వెలిగించి దండం పెట్టుకుంటాము. అలా అందరం వెళ్ళి గంగమ్మ తల్లికి దండం పెట్టుకుంటాము. ఇంకా అందరం ఈరోజు గుడికైతే వెళ్ళలేం కదా, చాలా మంది జనాలు ఉంటారు. ఈ మంత్ లో ఒక రోజు వీలు చూసుకొని వెళ్ళి మొక్కు తీర్చుకుంటాము. ఇంకా అందరికీ జాతర రోజు గుడికి వెళ్ళడం వీలుండదు కాబట్టి ఇలా అక్కడక్కడ అమ్మవారిని పెడతారు. అక్కడికి వెళ్ళి అంబిలి పోసి టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకుంటాము. ఇంకా జాతర యొక్క ప్రత్యేకత చెప్పాలంటే చాలా ఉంది. ఇది దాదాపు 900 సంవత్సరాల నుంచి వస్తున్న పండుగ. ఇక్కడ తిరుపతి వాళ్ళు కానీ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు వచ్చి చాలా బాగా ఇష్టంగా జరుపుకుంటారు ఈ జాతరని. ఈ గంగమ్మ తల్లిని వెంకటేశ్వర స్వామి చెల్లి అని అంటారు. ఈ జాతర టైంలో తిరుమల నుంచి అమ్మవారికి సారె కూడా వస్తుంది. మామూలుగా కోరికలు నెరవేరాలని ఆ గంగమ్మ తల్లికి మొక్కుకుంటారు, ఇలా వేషాలు వేస్తామని. అలా వాళ్ళ కోరిక తీరాక వచ్చి ఇలా వేషాలు వేసుకొని ఇలా వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మా తిరుపతి జాతర అంటే ఖచ్చితంగా వర్షం పడాల్సిందే. ఎంత ఎండలైనా ఉండని ఆ జాతర టైంలో మాత్రం వారం రోజులు ఖచ్చితంగా వర్షం అయితే పడుతూనే ఉంటుంది.
పిల్లలకి ఫస్ట్ టైం వేషాలు వేసాం కదా, కాబట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. వాళ్ళకి సాంగ్స్ పెట్టి డాన్స్ వేశారు కొంచెం సేపు. తగ్గేదిలా చెప్పండి, తగ్గేదిలా. ఓకే. తర్వాత అమ్మవారి నైవేద్యం తాగాము. అంబిలి చెప్పాను కదా, ఇది నాకు చాలా ఇష్టము. ఈసారి పిల్లలకి కూడా తాగిపించాము. ఇంకా రోజు మా పిల్లలు చేసిన అల్లరి చూడండి. డాన్స్ 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 అయిపో. ఇంకా గంగమ్మ తల్లికి చేసే ఐటమ్స్లో నాకు ఇష్టమైన ఐటెం కుడుములు. ఇది బియ్యం పిండి, బెల్లం ఇంకా కొబ్బరి వేసి చేస్తారు. ఇలా బాగా మెత్తగా కలుపుకున్నాక ఇలా చేత్తో మౌల్డ్స్ లాగా చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో తయారు చేసుకుంటారు. ఇది జస్ట్ స్టీమ్తో ఉడికిస్తే చాలు, చాలా టేస్టీగా ఉండే స్వీట్ తయారవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి జాతరకి చేస్తాం ఇలాగా. ఏంటి నాది ఏందిరా మౌనిక, ఏందిరా ఇట్లా చేశారు ఇల్లంతా? ఎందుకు ఇంత అలా చేశారు? ఏంటి నాన్న ఇది మోక్షికలో? ఇంకా ఆ రోజు మా అమ్మ ఎగ్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ చేశారు, స్పెషల్ ఐటమ్స్. ఈ జాతరకి అమ్మవారికి మోస్ట్లీ నాన్ వెజ్జే చేసుకుంటారు. ఇక్కడ చూసారా, వీళ్ళంతా అమ్మవారికి మొక్కుకొని ఇలా దుత్తలు తీసుకెళ్తున్నారు. వీళ్ళంతా ఆడవాళ్ళు అనుకున్నారు కదా, కాదు, వీళ్ళంతా మగవాళ్ళు. అలా ఆడవారి వేషం వేసుకొని వెళ్తున్నారు. ఎంత చక్కగా ఉన్నారో కదా. ఇది మా జాతరకి స్పెషల్. ఈ భారతదేశంలోనే ఏ పండక్కి ఏ దేవుడికి ఇలా చేయరు, ఇలా మొక్కుకోరు. ఓన్లీ గంగమ్మ తల్లికి మాత్రమే ఇలా చాలా మంది మగవాళ్ళు మొక్కుకుంటారు. ఆ టైంలో అందరు ఇట్లా ఆడవాళ్ళ వేషం వేసుకొని ఇట్లా అమ్మవారికి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ అయితే మా అమ్మ నట్టింటికి పెడతారు. అంటే అమ్మవారికి చీర, జాకెట్, తాంబూలం ఇట్లా ఆ రోజు చేసిన ఐటమ్స్ అన్ని, ప్రసాదాలన్నీ వడ్డించి పెడతారనమాట. చెప్పు ఓం. ఓం చెప్పు మౌనిక, చెప్పు. శుక్లాం వరదరం విష్ణుం శుక్లాం వరదరం విష్ణుం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే. ఓం. ఏం కావాలి?
లడ్డు కావాలా? తింటావా? నాన్న నాన్న అలా సాయంత్రము గంగమ్మ తల్లికి అన్ని ప్రసాదాలన్నీ పెడతాము. చేసుకున్న నాన్ వెజ్ కానీ, ఇంకా కుడుములు, వడలు, పప్పు, అన్నం, ఇట్లా అన్ని ఐటమ్స్ చేసుకున్నవన్నీ అమ్మవారికి పెట్టి టెంకాయ కొట్టి దండం పెట్టుకుంటాము. గంగమ్మ తల్లి పెట్టుకోనేనా బాగా పెట్టుకోవాలి. గోవింద 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 గంగమ్మ తల్లి ఓం శుక్లాం పరధరం విష్ణు శశివర్ణం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం సాయిరామ్. దండం పెట్టుకోండి కింద ఇట్లా పెట్టుకొని ఇట్లా నేల మీద దండం పెట్టుకోండి. దండం పెట్టుకొని కింద దండం పెట్టుకోండి. అట్ట కాదు నాన్న పెట్టుకో కళ్ళకద్దుకో కళ్ళగత్తి ఇట్లా అది నువ్వు కూడా పెట్టుకో నువ్వు కూడా పెట్టుకో. చూసారు కదా మా పిల్లలకు కూడా ఎంత భక్తో. మా మామయ్య వాళ్ళు, రఘు అందరూ వచ్చాక మేము గుడికి వెళ్ళి మా మొక్కు కూడా తీర్చుకున్నాము. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. మా జాతర ఎలా జరిగిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.